ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. సోమరులకు మార్గం ఉంటుంది, యథార్థవంతులకు మార్గం ఉంటుంది, కానీ వాళ్ళ మార్గాలలో తేడాలుంటాయి. సోమరితనము, అహంకారము, గర్వము, దేవుని చిత్తం జరిగించకపోవడము, ఆయన వాక్యానికి లోబడకుండా జీవించే జీవితము ముళ్ళకంచె మార్గంతో పోల్చబడింది. యథార్థవంతులుగా జీవించే మార్గము రాజమార్గంతో పోల్చబడింది. మరి ఏ మార్గంలో నడుస్తున్నాము? దేవుని మాటలను విని సోమరితనాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి యథార్థ మార్గంలో నడిస్తే దేవుని ఆశీర్వాదములను, దీవెనలను పొందుకుంటాము. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని తిండికి, నిద్రకు, సుఖభోగాలలో మనం గడిపేస్తే ఆ మార్గంలో మనకు ముళ్ళ కంచె వలె ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. ఆ మార్గంలో మనకు సంతోషం ఉన్నా సంపూర్ణముగా జీవితాన్ని గడపలేము. కాబట్టి మనము సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకైన వ్యక్తిగా, వినయమైన వ్యక్తిగా, ప్రభువు కొరకు కష్టపడి జీవించే వ్యక్తిగా ఉండాలి. దేవుని చిత్తము గ్రహించి, దేవుడు ఎందుకు నన్ను ఈ లోకంలో ఉంచారో గుర్తించి, ఆయన మహిమ కొరకు మనము బ్రతికితే అది రాజ్యమార్గం అవుతుంది. పరలోక రాజ్యానికి కూడా మనము చేర్చబడతాము. కాబట్టి యథార్థవంతుల వలె మనము ఉండాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.